హలో. హాయ్ రా నాన్న. నేను మీ హిస్టరీ రఫీ సార్ని. ఈరోజు మనం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తప్పనిసరిగా రాబోతున్నటువంటి యూనిఫామ్ జాబులు, డిపార్ట్మెంట్ జాబులు, ఎస్ఐ కానిస్టేబుల్, ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్, ఈ జాబులకు సంబంధించి ఫస్ట్ అటెంప్ట్లోనే ఈ జాబు ఎలా కొట్టాలి, అది ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, జాబు ఎలా సాధించాలి, ఫస్ట్ అటెంప్ట్లోనే డిపార్ట్మెంట్ జాబులు ఎలా సాధించాలి, ఎలా కొట్టాలి, సిరీస్ 1 గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. చాలామంది పిల్లలు ఇప్పటికే 21 సంవత్సరాలు దాటిన పిల్లలు, ఇప్పటికే డిగ్రీలు పూర్తి చేసిన పిల్లలు, ఇప్పటికే ఊళ్ళల్లో తెల్లవారుజాము 4 గంటలకు లేచి రోడ్ల వెంబడి గ్రూపులుగా జట్లుగా రన్నింగ్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఈవినింగ్ 4 గంటలకి మళ్ళీ రన్నింగ్ చేస్తూ ఉన్నారు. ఆ రన్నింగ్ తర్వాత హై జంపు, లాంగ్ జంపు, షార్ట్ పుట్, వీటిని కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. చక్కగా వాళ్ళు పడుతున్నటువంటి శ్రమ, వాళ్ళు పడుతున్నటువంటి కష్టాన్ని చూస్తే దేవుడు తప్పకుండా వాళ్ళ కష్టాన్ని కరుణిస్తాడు అని నాకు అనిపిస్తుంది. ప్రతి ఊళ్ళో, ప్రతి మండలంలో, ప్రతి చోట చిన్నపాటి గ్రౌండ్ ఉంటే చాలు, ఆ గ్రౌండ్లో ఈ ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో యూత్ యొక్క ట్రెండ్ ఇదే. ఎందుకంటే ఖచ్చితంగా యూనిఫామ్ పోస్టులు ప్రభుత్వాలు వేయాల్సిందే. లా అండ్ ఆర్డర్ కంప్యూటర్లు చేయలేవు, రోబోలు చేసేంతటి టెక్నాలజీ ఇంకా మన దేశానికి రాలేదు. కాబట్టి ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ పోస్టులు భర్తీ అవుతాయి, నో డౌట్. మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పా, ఈ గత 10 ఏళ్లలో తీసుకుంటే మనం ఎక్కువ నోటిఫికేషన్లు పోలీసులకు సంబంధించే వచ్చాయి, డిపార్ట్మెంట్ నోటిఫికేషన్లే వచ్చాయి. అందువల్ల నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, ఎస్ఐ పోలీస్ కానీ కానిస్టేబుల్ కానీ ఇక మీరు ప్రిపరేషన్ ఫ్రెష్గా స్టార్ట్ చేసిన ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ ఎలా కొట్టాలి అనే విషయానికి సంబంధించి కొన్ని సిరీస్ మనం చేసుకుందాం. అయితే ఇది చేసుకోబోయే ముందు ఒక మండలంలో ఒక పక్క ఎంఆర్ఓ ఆఫీసు, మరో పక్క ఎండిఓ ఆఫీసు, మరో పక్క పోలీస్ స్టేషన్, ఇంకో పక్క ఎంఈఓ ఆఫీసు. ఇవి ప్రతి మండలంలో పక్కపక్కనే మనకు కనబడుతుంటాయి. ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు, పోలీస్ స్టేషన్, పిఎస్ ప్లస్ ఎంఈఓ, ఎడ్యుకేషన్కి సంబంధించి ఎంఈఓ ఆఫీసు, ఈ 4 పక్కపక్కనే ఉంటాయి. ఎంఈఓ గారు కానీ, ఎండిఓ కానీ, ఎంఆర్ఓ కానీ వాళ్ళందరికీ ప్లస్ ప్రజలకి మండల పరిధిలోని ఊళ్ళల్లో ప్రజలను, వాళ్ళ ధనమాన ప్రాణాలను కాపాడాల్సినటువంటి డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్. అందువల్ల ఒక ఎస్ఐ పోలీస్ అయితే లేదా కానిస్టేబుల్ అయినా మీకున్న విలువ, గౌరవం ఆ రెస్పెక్టబుల్ సొసైటీలో నెంబర్ 1గా ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే, మా బావగారు బ్యాంకులో పనిచేస్తారు, రిటైర్డ్ ఆర్మీ. ఆఫ్టర్ దట్ బ్యాంకులో పనిచేస్తారు, బ్యాంకులో వాచ్మెన్. రిటైర్డ్ ఆర్మీ తర్వాత బ్యాంకులో సెక్యూరిటీ జాబ్ వచ్చింది. ఆయన కూడా డ్రెస్ వేసుకుని, ఆయన దగ్గర కూడా గన్ ఉంటుంది. అయితే ఒకరోజు మా ఇంటి కొద్దిగా దూరంలో ఏదో వాళ్ళు తగరాలు కుట్టుకుని బతికేటటువంటి సంచార జాతులు కొన్ని చెట్ల కింద వాళ్ళు చిన్న గుడారాలు వేసుకుని ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది తాగుబోతులు అర్ధరాత్రి వాళ్ళ గుడారాల మీద పడ్డారు. పోయి అంటే వాళ్ళ మహిళల మీద పడ్డారు. అర్ధరాత్రి 12:30. ఇక వాళ్ళ ఫ్యామిలీతో బిక్కుబిక్కుమంటూ ఒక 2-3 ఫ్యామిలీస్ వచ్చి మా బావగారి తలుపు కొట్టారు. ఇట్లా వస్తున్నారు, ఇలా గోల్ చేస్తున్నారు, మమ్మల్ని రాత్రి కూడా బతకనీయట్లేదు, తాగొచ్చి మా గుడారాల మీద పడుతున్నారు అని. మా బావగారు వాళ్ళకి ధైర్యం చెప్పారు, ఏం కాదు, ఈసారి వస్తే నేను ఉన్నాను అని. నాకు డౌట్ వచ్చింది, ఏందా బావగారి ఇంటికి రావడం ఏంటి, అన్ని ఇళ్ళు ఉండగా. ఆ మార్నింగ్ నేను వాళ్ళు అడిగాను, ఎందుకు మా బావగారి దగ్గరికి వచ్చారు అంటే, మీ బావగారు పోలీస్ కదా అన్నారు.
ఆ డ్రెస్సుని చూసి రోజు ఆయన బ్యాంక్కి వెళ్ళడం, మళ్ళీ సెక్యూరిటీ పనులు చేసుకుని ఇంటికి రావడం, మధ్యాహ్నం లంచ్ చేసి వెళ్ళడం, ఆ డ్రెస్లో చూసి పోలీస్ అనుకున్నారు వాళ్ళు. కాపాడతాడని చెప్పారు. వాళ్ళకి మనోధైర్యం ఇచ్చి బావగారు పంపారు. ఆ తర్వాత మార్నింగ్ పోలీస్ స్టేషన్లో చెప్పారు. అదే పోలీస్ స్టేషన్లో నా మిత్రుడు హెడ్ కానిస్టేబుల్ చేస్తున్నాడు ఒక ఆయన, ప్రసాద్ గారని. అంటే ప్రజలకి టక్కున గుర్తొచ్చేది పోలీస్. గౌరవం, రెస్పెక్టబుల్ పోలీస్ అంటే ప్రజల్లో ఉంటుంది, భయం. అందువల్ల ఈ జాబ్ని అందరూ కోరుకోరు. మళ్ళీ ఇక్కడ విచిత్రం చూడండి, పోలీస్ జాబ్ని అందరూ కోరుకోరు. ఎందుకు కోరుకోరు అని అంటే వాళ్ళ యాటిట్యూడ్ని బట్టి ఉంటుంది, వాళ్ళ ప్యాషన్ని బట్టి ఉంటుంది, వాళ్ళ ఫిజికల్ స్ట్రెంత్ని బట్టి ఉంటుంది, వాళ్ళ ఆలోచనని బట్టి ఉంటుంది. అందరూ ఈ జాబ్కు రారు. గ్రూప్స్కో ఇంకో వాటికో నోటిఫికేషన్ వేస్తే కొన్ని లక్షల మంది అప్లై చేస్తారు. ఎందుకంటే రిటర్న్ టెస్టే కాబట్టి, కూర్చొని చదువుకొని రాస్తారు కాబట్టి. కానీ ఎస్ఐ పోలీస్ అలా కాదు, పరిగెత్తాలి, ప్రిపేర్ అవ్వాలి. అందువల్ల ఎక్కువ మందికి కష్టపడటానికి భయపడతారు. కానీ ఒక విచిత్రం ఏంటంటే ఎస్ఐ పోలీస్కి అప్లై చేసేవాళ్ళు తక్కువ. గ్రూప్స్కి 4 లక్షలు చేస్తే ఎస్ఐ పోలీస్కి 1,50,000 చేస్తారు. ఎస్ఐ పోలీసుకి కానీ కానిస్టేబుల్ కానీ 1,50,000 కన్నా ఎక్కువ చేయరు. ఆ ప్యాషన్ ఉన్న వాళ్ళే చేస్తారు. అయితే ప్రిపరేషన్లో కష్టం ఎక్కువ. కష్టం అంటే ఫిజికల్, మెంటల్. కష్టం ఎక్కువ కానీ పోటీ తక్కువ. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. కష్టం ఎక్కువే, ఎందుకంటే ప్రిలిమ్స్ రాయాలి, తర్వాత ఈవెంట్స్ చేయాలి, ఆ తర్వాత మళ్ళీ మెయిన్స్ రాయాలి, మళ్ళీ మెడికల్ టెస్ట్ ఉంటుంది. కష్టమే, బట్ పోటీ తక్కువ. ఎస్ఐ పోలీస్లో పోటీ చాలా తక్కువ ఉంటుంది. అందరూ రారు, ఆ డిపార్ట్మెంట్కి రావాలంటే అందరు రారు. అందరు రారు అంటే వాళ్ళ యాటిట్యూడ్ని బట్టి ఉంటుంది, మనం ఏం చెప్పలేం. కానీ బట్ మంచి డిపార్ట్మెంటు, మంచి సౌండ్ ఉన్న డిపార్ట్మెంటు. సౌండ్ మీన్స్ లా అండ్ ఆర్డర్, నిజాయితీ ఉన్నటువంటి డిపార్ట్మెంటు. అందువల్ల మరి మనం ఫస్ట్ టైంలోనే డిపార్ట్మెంట్లో ప్రవేశించాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఫిజికల్ ఎలా ఉండాలి అనే సిరీస్లో మొదటి సిరీస్లో మనం ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు ఇంట్రడక్షన్ చెప్పుకుందాం మనం. ఆ ఇంట్రడక్షన్లో భాగంగా ఎస్ఐ పోలీస్కి ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది కాబట్టి, కానిస్టేబుల్ కానీ ఎస్ఐ పోలీస్ కానీ ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది కాబట్టి చదవాల్సిందే. కనీసంలో కనీసం 10 నెలలు ప్రిపేర్ అవ్వాలి. బాగా గుర్తుపెట్టుకోండి. వన్స్ నోటిఫికేషన్ విడువడిందంటే ఉభయ రాష్ట్రాల్లో, ఆ తర్వాత 2 నెలలు గ్యాప్ ఇచ్చి మీకు పరీక్ష పెట్టేస్తారు అంతే. ప్రిలిమ్స్కి 2 నెలలు ఉంటుంది అప్లై చేసుకోవడానికి, ఆ తర్వాత మళ్ళీ ఈవెంట్స్కి 2 నెలలు, ఆ తర్వాత మెయిన్స్కి 2 నెలలు అంతే. కాబట్టి నోటిఫికేషన్ పడిన తర్వాత చదువుదామని, డిపార్ట్మెంట్ పోస్టులకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదాం అనుకుంటే జాబ్ రాదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది రివిజన్, అది ఫిజికల్ అయినా మెంటలీ ప్రిపరేషన్ అయినా. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. నోటిఫికేషన్కి ముందే ఈవెంట్స్కి అంతా అయిపోవాలి, ఫిజికల్ టెస్ట్లు అన్నీ చేసేసుకోవాలి. ఈవెంట్స్కి ముందే ప్రిపరేషన్ అయిపోవాలి, నోటిఫికేషన్కి ముందే ప్రిపరేషన్ అయిపోవాలి. నోటిఫికేషన్కి ముందే ఏమంటాం దాన్ని మనం, ఈవెంట్స్ అన్నిట్లో ప్రాక్టీస్ చేసి అన్నిటినీ సాధించేలా ఉండాలి. వన్స్ నోటిఫికేషన్ పడింది అనుకోండి, ఆఫ్టర్ దట్ రివిజన్ మాత్రమే మీరు చేయగలరు. అప్పుడు కొత్తగా మొదలు పెడితే మీరు చేసేదేం లేదు. మిగతా పరీక్షలు అనుకోండి, వన్స్ నోటిఫికేషన్ వస్తే ఆ తర్వాత 4 నెలలో 5 నెలలో టైం ఉంటుంది. ఆ 4 నెలల 5 నెలల టైంలో కొంచెం ఉరుముగా ఉంటే, కొంచెం తెలివిగా ఉంటే, హుషారుగా ఉంటే కొట్టేసేయచ్చు గ్రూప్స్ జాబ్స్, డిఎస్సి అయినా గ్రూప్స్ అయినా. ఈ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఈ డిపార్ట్మెంట్ పోస్టులకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతాను అంటే కుదరదు. అప్పుడు మీరేం చేయలేరు. నోటిఫికేషన్ వచ్చే సమయానికి రెడీగా ఉండాలి. డిపార్ట్మెంట్ పోస్ట్ ప్రిపరేషన్కిను గ్రూప్స్కి, డిఎస్సి అలాంటి వాటి ప్రిపరేషన్కి ఉన్న సచివాలయ పరీక్షలకి ఉన్నటువంటి తేడా ఇదే. నోటిఫికేషన్ రాగానే ప్రిలిమ్స్ పెట్టేస్తారు 2 మంత్స్లో, 2 మంత్స్లో ఈవెంట్స్ పెడతారు, 2 మంత్స్లో ఎగ్జామ్ మెయిన్స్ పెడతారు. ఇక్కడ ఎక్కువ టైం ఇవ్వరు. అందువల్ల గట్టిగా గుర్తుపెట్టుకోండి, నోటిఫికేషన్ నాటికే మీ ఫిజికల్ ట్రైనింగ్ అంటే మీ ఫిజికల్ శిక్షణ, మీ యొక్క మెంటల్లీ సబ్జెక్ట్ ప్రిపరేషన్ నోటిఫికేషన్కి ముందే అయిపోవాలి. అయిపోతేనే నోటిఫికేషన్ పడగానే మీరు మిగతావన్నీ, అది రన్నింగ్ అయినా, షార్ట్ పుట్ అయినా, లాంగ్ జంప్ అయినా, హై జంప్ అయినా, 1600 అయినా, 800 అయినా, ఏదైనా
నోటిఫికేషన్ తర్వాతే మీరు చేయాల్సినటువంటి పనులు, అవన్నీ రివిజన్ చేసుకోవాల్సిన పనులు నోటిఫికేషన్ తర్వాత ఫ్రెష్గా తగుదునమ్మా అని బయలుదేరితే మీరు అక్కడే ఉంటారు, ముందుకు పోరు. అందువల్ల ఒకటి పోటీ తక్కువ, కష్టం ఎక్కువ. కొద్దిగా కష్టపడగలిగితే మీకు పోటీ తక్కువే, జాబ్ వచ్చేస్తుంది. ఎస్. రెండోది నోటిఫికేషన్ నాటికి ప్రిపరేషన్ పూర్తి చేసుకోవాలి. మూడోది ప్యాషన్ ఉండాలి. అందరు రారు ఈ ఫీల్డ్లోకి, చెప్తున్నాక మీకు ప్యాషన్ ఉండాలి. కొట్టాలి, ఒంటి మీద ఎస్ఐ డ్రెస్ పడాలి, జర్రన పాకాలి ఎస్ఐ డ్రెస్ బాడీ మీద పడి. యా, మీరు అనుకుంటే చేయగలరు. యంగ్ బ్లడ్. వివేకానందుడు ఏమన్నారు? వివేకానందుల వారు ఏమన్నారు? ఉక్కు నరాలు, ఇనప కండరాలు, వజ్ర సంకల్పం, యువత ధ్యేయం కావాలి. ఉక్కు నరాలు, ఇనప కండరాలు, వజ్ర సంకల్పం, యువత ధ్యేయం కావాలి. ఓవర్ నెట్లో పరిగెత్తితే షార్ట్ పుట్, లాంగ్ జంప్, హై జంప్ ఇవన్నీ చేయలేరు. కాళ్ళు చేతులు పట్టుకుపోతాయి, పచ్చి పుళ్ళవుతాయి బాడీ. అందువల్ల దయచేసి 2 రాష్ట్రాల్లో నోటిఫికేషన్లు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. వచ్చిన తర్వాత మీరేం చేయలేరు, ఫ్రెషర్స్ అయితే. అందువల్ల ఫస్ట్ టైమే డిపార్ట్మెంట్ జాబ్ కొట్టాలంటే మీరు చేయాల్సింది నోటిఫికేషన్కి ముందే ప్రిపరేషన్ను, ఫిజికల్ ప్రిపరేషన్, సబ్జెక్ట్ ప్రిపరేషను పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే ముందు రిటర్న్ టెస్ట్ రాయాలిగా, తర్వాత కదా ఈవెంట్స్, ప్రిలిమ్స్ రాయాలిగా. అందువల్ల సైమల్టేనియస్గా ప్రిలిమ్స్కి ప్రిపరేషన్ సాగుతూ ఉండాలి, సైమల్టేనియస్గా ఫిజికల్ ఈవెంట్స్కి ప్రిపరేషన్ సాగుతూ ఉండాలి. కావాలంటే చూడండి, ఊళ్ళలోకి వెళ్ళి చూడండి, మండలాల్లో చూడండి ఎట్లా పరిగెత్తున్నారో. దుమ్ములు, వాళ్ళు పరిగెత్తుంటే గ్రౌండ్లో దుమ్ము లెగుస్తుంది గ్రౌండ్లో. అట్లా గ్రౌండ్కి వెళ్ళి కూర్చుంటే, ఏంటన్నా పరిగెడుతున్నారు, ఆర్మీకి వెళ్తున్నారా? ఎస్. ఇంకేదానికి వెళ్తున్నారు? కానిస్టేబుల్ పడబోతున్నాయి, ఎస్ఐ పడబోతున్నాయి 2 రాష్ట్రాల్లో, వాటికి ప్రిపేర్ అవుతున్నాం సార్. అందువల్ల మేము పరిగెడుతున్నాం సార్. ఫిజికల్ పాస్ అవ్వాలి సార్. ఫిజికల్ ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే రిటర్న్లో కలిసి వస్తుంది సార్. అందువల్ల ఫిజికల్ కోసం కష్టపడుతున్నాం సార్. ఇలా ఉంటుంది పరిస్థితి. ఉంటుంది కాదు, ఉంది. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో క్రేజ్ అలా ఉంది. కాబట్టి దయచేసి బాగా గుర్తుపెట్టుకోండి. మీరు జస్ట్ మీరు ఒక ఎస్ఐ వస్తున్నాడంటే జనాలందరూ నిలబడతారు లేచి, మండలాల్లో నిలబడతారు అంతే లేచి. అని చెప్పి అది భయమా, అది రెస్పెక్టా, లేకపోతే అది గౌరవమా, అది ఆ వ్యక్తుల్ని బట్టి, ఆ ఎస్ఐ చేసిన డ్యూటీని బట్టి ఉంటుంది. ఏది ఏమైనా ఒక విలువ కలిగిన జాబు, గొప్ప జాబు, ప్రజా సర్వీస్ చేయగలిగే జాబు, కంట్రోల్ చేయగలిగే జాబు మీ ముందుంది. ఈ టైంలో మీరు సలిసలిగా ఉందని ముసుగుదని నిద్రపోకండి. లెగవండి, లేచి పరిగెత్తండి. లెగవండి, లేచి పరిగెత్తండి. అర్థం అట్లా పరిగెత్తండి, పరిగెత్తండి, పరిగెత్తండి. పరిగెత్తే పోయేది ఏమీ లేదు. మీ యొక్క అదేదో సామెత ఉంది కదా, మీ యొక్క ఏమంటాం దాన్ని, మనం బద్ధకాన్ని వదిలేసేయండి. నేను మీ రఫీసాన్ని, హిస్టరీ రఫీసాన్ని సిరీస్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ టైం డిపార్ట్మెంట్ జాబులు కొట్టాలంటే సిరీస్ 1 నేను చెప్పింది ఎమోషన్గా మీరు ఫాలో కండి. రేపు ఇంకొకటి ఫిజికల్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నాకున్న అనుభవాన్ని బట్టి, నేను చూసిన దాన్ని బట్టి సిరీస్ 2 రేపు చెప్తాను. ఉంటాను మరి. నేను మీ హిస్టరీ రఫీసాన్ని. గుడ్ నైట్. రేపు పొద్దునే నా మాట విని బ్రాహ్మీ ముహూర్తంలో 4 గంటలకి మీరు రన్నింగ్ స్టార్ట్ చేయాలి, వామప్ స్టార్ట్ చేయాలి, తర్వాత మెల్లగా రన్నింగ్ స్టార్ట్ చేయాలి. తర్వాత మీరు ఇంతకుముందే చేస్తూ ఉంటే హై జంప్, లాంగ్ జంప్ ఇవన్నీ చేసుకోవాలి. రేపు తెల్లారుజాం నేను వస్తాను మీ గ్రౌండ్కి. మీరు ఎక్కడున్నారో చెప్పండి, నేను మీ గ్రౌండ్కి వస్తాను. మీరు పరిగెడుతున్నారు రేపు అంతే. అంటే అలాగని ఒకేసారి పరిగెత్తారు, కాళ్ళు చేతులు పట్టుకుపోతాయి, ప్రాబ్లం అవుతుంది. స్లోగా నడవాలి, స్లోగా పరిగెత్తాలి. ఓకే, మీ ముందు ఎస్ఐ యూనిఫామ్ కనపడాలి. యా, నిజం. ఓకే, ఉంటాను. మీకు నా శాల్యూట్.